'ప్రేమలు' మలయాళం మూవీ. నేను తెలుగులో చూడలేదు యాక్చువల్లీ. మలయాళం విత్ సబ్‌టైటిల్స్ చూసాను సినిమాని. నాకు మలయాళం సినిమాలంటే స్పెషల్ రెస్పెక్ట్ ఉంది. నాకు చాలా మలయాళం మూవీస్ ఇష్టము. అట్ ది సేమ్ టైమ్ అదే పనిగా కూర్చొని మలయాళం మూవీస్ చూడను. బాగుంది అని టాక్ వస్తేనే చూస్తాను. ఎందుకంటే ఒకానొక ఫేజ్‌లో నేను చాలా మలయాళం మూవీస్ చూసాను. ఇప్పుడు ఐ వాంట్ టు స్లో డౌన్. చూస్తాను. ఇఫ్ దే ఆర్ ఎక్సెప్షనల్లీ గుడ్ అని టాక్ వస్తే నేను చూస్తాను. ఎందుకంటే మలయాళం మూవీస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో దే ఆర్ సెపరేట్ జానర్ కిందకి నేను పెట్టొచ్చు. ఎందుకంటే దే ఆర్ సో రియలిస్టిక్ అండ్ నాట్ ఆల్ ద టైమ్ ఐ చూస్ సో రియలిస్టిక్ థింగ్స్. ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఎంటర్‌టైన్‌మెంట్. సో ఇట్ ఈస్ మై ఎప్పుడైనా ఓవర్ డోస్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఓవర్ డోస్ ఆఫ్ ఫార్ములాటిక్ మూవీస్ అయిపోయిందంటే దెన్ ఐ వాచ్ మలయాళం మూవీస్ వన్స్ ఇన్ ఎ వైల్. దేర్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ మలయాళం మూవీస్. అదని పక్కన పెడితే మలయాళం మూవీస్ ఎందుకు బాగున్నాయి, అలా బాగున్నాయి అవన్నీ పక్కన పెడితే 'ప్రేమలు' సినిమాకి వస్తే 'ప్రేమలు' సినిమా గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను. చాలా బాగుంది అని చెప్పి ఇయర్ స్టార్టింగ్ నుంచి వింటున్నాను. ఫైనల్‌గా హాట్‌స్టార్‌లో వచ్చింది. సో చూసాను. నాకు ఈ సినిమాలో స్ట్రైకింగ్‌గా అనిపించింది ఏంటంటే హైదరాబాద్‌ని చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. నో ఎగ్జాజరేషన్. తెలుగు వాళ్ళు అంటే మలయాళం వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటే వాట్ దే గో త్రూ అనేది సో బ్యూటిఫుల్. ఇంకా ఐటీ కంపెనీలు అది ఎంత బాగా చూపించాడు. కంపెనీ ప్రెమైస్ అంతా బాగా చూపించాడు. అండ్ హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు మెయిన్‌గా ఐటీలో పనిచేసే వాళ్ళు దేర్ ఆర్ లాట్ ఆఫ్ మలయాళీ పీపుల్ ఇన్ హైదరాబాద్. నేను పనిచేసేటప్పుడు కూడా మా కొలీగ్స్ చాలామంది ఉండేవాళ్ళు మలయాళీస్. సో హైదరాబాద్ ఇస్ ఎ వెరీ వెల్కమింగ్ ప్లేస్. నో ప్రాబ్లమ్. హైదరాబాద్‌లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. పీపుల్ విల్ ఎంజాయ్. ఫుడ్ నుంచి క్లైమేట్ నుంచి హైదరాబాద్ ఇస్ బెస్ట్ ప్లేస్. సో అది చాలా బాగా కవర్ చేశారనిపించింది నాకు. అంతేకాకుండా ఒక సెలబ్రేషన్ లాగా చూపించారు హైదరాబాద్‌ని. అంటే వాళ్ళు ఒక తెలుగు ఫ్యామిలీ పెళ్ళికి వెళ్ళడము, అక్కడ పెద్దాయన తెలుగులో మాట్లాడి ఇట్ వాస్ సో రియలిస్టిక్. మలయాళం వాళ్ళందరూ పెళ్ళిలో కూడా మలయాళం మాట్లాడదు అలా ఏం లేదు. ఇట్ వాస్ సో గుడ్. అండ్ ఇంకా నాకు హీరో క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే దే ఆర్ లైక్ సింపుల్ పీపుల్. జస్ట్ ఒక ఇంజనీరింగ్ ఫినిష్ అయిన పిల్లల బ్రెయిన్ అంటే దే ఆర్ నాట్ సో సోఫిస్టికేటెడ్. ఏదో పెద్ద పెద్ద ప్లాన్స్ అలా ఏం కాదు. దే ఆర్ జస్ట్ సింపుల్ పీపుల్. దే లివ్ ఇన్ ద ప్రెజెంట్. కాంట్రాస్ట్ హీరోయిన్ ఆ అమ్మాయి షీ ఈస్ సో మెచ్యూర్, వెరీ ఇండిపెండెంట్. ఆ అమ్మాయి థాట్స్ వేరే రకంగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ వేరే రకంగా ఉన్నాయి. అండ్ స్లోగా స్టోరీ అన్ఫోల్డ్ అవ్వడము. స్టోరీ అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. చాలా స్లోగా పోతుంది. బట్ స్టిల్ స్టోరీలో వీ హ్యావ్ అవర్ మూమెంట్స్. మెయిన్గా హీరో ఫ్రెండ్ సీన్స్ చాలా బాగుంటాయి. మూవీ కూడా అంతా చాలా అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఫన్నీగా ఉంది మూవీ. క్లైమాక్స్ కూడా బాగుంది. అంటే సినిమా చూస్తే ఈ స్టోరీ అంతా చాలా సింపుల్ స్టోరీయే. కానీ వాట్ స్టాండ్ అవుట్స్ అంటే మేబీ రైటింగ్ స్టాండ్స్ అవుట్. అట్లాంటి సింపుల్ స్టోరీ మనం ఎంజాయ్ చేయగలిగాము అంటే రైటింగ్ స్టాండ్ అవుట్ అవుతుంది. మంచి రైటింగ్ ఉంది అక్కడ. అండ్ యాక్టర్స్ చాలా బాగా యాక్షన్ చేశారు. వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ రాధాకృష్ణ డ్యాన్స్ ఉండేటప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిల ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అంటే ఇట్లాంటి ఫన్నీ సీన్స్ చాలా ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ కానీ, మళ్ళీ అమ్మాయిని వాళ్ళ బాస్ ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళ బాస్ సీన్స్ కానీ. అంటే ఇట్ వాజ్ ఎ ఫన్నీ మూవీ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ నైస్ మూవీ. బాగుంది. నాకు నచ్చింది మూవీ. మనము జస్ట్ అలా కూల్గా చూడాలి ఫ్రెండ్స్తో అంటే ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్.